హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు మంచి డూప్లెక్స్ 3 BHK ఇండివిజువల్ బిల్డింగ్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, ఈ బిల్డింగ్ అనమాట. మన బిల్డింగ్ మెయిన్ గేట్ దాటి లోపల ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. 2 కార్లు పెట్టుకునే సదుపాయం ఉంది మనకి ప్లేస్ విషయంలో. అలాగే మనకి మన సింహద్వారం వచ్చి వెస్ట్ ఫేస్ అనమాట. అలాగే బిల్డింగ్ ముఖద్వారం మొత్తం వెస్ట్ ఫేసే, పడమర ఫేస్ అనమాట. అలాగే చూడండి, మన సింహద్వారానికి మస్కిటో డోర్స్ కూడా మంచి టేక్ వుడ్ తో డిజైన్ చేసి చక్కగా అమర్చారు మనకి. అలాగే సింహద్వారం డోర్ కూడా సూపర్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా. చూడండి, రైట్ సైడ్ వచ్చి స్టెప్స్ పైకి వెళ్ళటం కోసం. అలాగే మంచి అత్యాధునికమైన లిఫ్ట్ కూడా ఉంది మనకి లోపల. అలాగే స్టార్టింగ్ నుంచి ఆ చివరి వరకు 10x20 సైజ్ అనమాట హాలు. అలాగే ఆ డోర్ వచ్చి మనకి వాష్ ఏరియా టైపు చాలా స్పేషియస్ గా ఇచ్చారు ప్లేస్ అక్కడ. చూద్దాం. అలాగే టీవీ యూనిట్ కూడా చూడండి, సూపర్ ఉంది కదా. అలాగే ఇటువైపు చూడండి ఒకసారి, ఇది కూడా వెయిటింగ్ హాల్. ఈ వెయిటింగ్ హాల్ సైజ్ వచ్చి మనకి 10x10 సైజ్ అనమాట. అలాగే ఇక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారు మనకి. అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఈ డోర్ లోంచి బయట ఏముందో చూద్దాం. చూడండి, బిల్డింగ్ చుట్టూరు 3 వైపులా స్పేస్ ఇచ్చి పెట్టారనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ లో 3 బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట. 3 బెడ్రూమ్స్, హాల్స్, కిచెన్, వాష్రూమ్స్, బాల్కనీస్, పైన ఓపెన్ స్పేస్. చాలా బాగుంటుంది అనమాట. పూర్తిగా చూడండి చక్కగా. వీడియో ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యొద్దు దయచేసి, ఎందుకంటే ఇంత అందమైన ఇంటిని చూడకపోతే తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు చూడలేదా అని. అందుకని దయచేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు బాగా తెలుస్తుంది ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా. ఇప్పుడు మనం స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్ళి చూద్దాం. స్టెప్స్ మీద కూడా చక్కగా ర్యాక్స్ లాగా ఇచ్చారు. చక్కగా బొమ్మలు అలాంటి మనకు అందమైన డెకరేషన్స్ అన్ని పెట్టుకోవచ్చు లోపల కదా. మీకు అన్ని తెలుసు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాం కదా. చూడండి, పెద్ద హాల్ ఇచ్చారు ఇక్కడ కూడా విత్ టీవీ యూనిట్. హాల్ సైజ్ వచ్చి 20x10 అనమాట సైజు. అలాగే మనకి రైట్ సైడ్ వచ్చి ఈ డోర్స్ ఏంటనుకున్నారు, చక్కగా పార్టీషన్ లా ఇచ్చారు చూసారా. మనకి ఈ లోపల డైనింగ్ హాల్ అండ్ కిచెన్ 2 ఉంటాయి లోపల. హాల్ కి, డైనింగ్ హాల్ కి, కిచెన్ కి సపరేట్ గా డోర్స్ ఇచ్చారు. బాగుంది కదా, చక్కగా ఇలా ఉంటే బాగుంటది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది డైనింగ్ హాల్ అనమాట. అలాగే ఆ డోర్ వచ్చి మనకి వాష్ ఏరియా. చూద్దాం. అలాగే కిచెన్ చూడండి, సూపర్ ఉంది కదా. మంచి మల్టీ క్యూజన్ కిచెన్ అనమాట. మంచి మాడ్యులర్ కిచెన్, చాలా స్పేషియస్ గా ఉంది కదా. చక్కగా విశాలంగా ఉంది కిచెన్. ఒక్కసారి మీ ఇంటి మహారాణి గారిని తీసుకొచ్చి చూపిస్తే సూపర్ గా నచ్చుతుంది. కిచెన్ గానీ హౌస్ గానీ పక్కా గ్యారంటీ. అందుకనే తప్పకుండా రండి, ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. మీకు నచ్చకపోతే ఒట్టు. ఓకేనా. ఇప్పుడు మనం వాష్ ఏరియా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గానే ఉంది. కిచెన్ చూసాము, డైనింగ్ హాల్ చూసాము. డైనింగ్ హాల్ కి మధ్యలో పార్టీషన్ పెట్టారు కదా, బాగుంది కదా చక్కగా. హాల్ కూడా చూసాము ఫ్రెండ్స్. వెంటిలేషన్ విషయంలో మాత్రం చాలా బాగా ఉంటుంది మనకి వెంటిలేషన్. గాలి కూడా సూపర్ గా వచ్చింది మనకి విండోస్ పరంగా. అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో హాలు, కిచెన్, డైనింగ్ హాల్, వాష్ ఏరియాతో పాటు మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక గెస్ట్ రూమ్ అరేంజ్ చేశారు. చూడండి, ఈ గెస్ట్ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చి మనకి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 3000 స్క్వేర్ ఫీట్ అనమాట మొత్తం హౌస్ మొత్తం. అందులో 2700 లోపల ప్లింత్ అనమాట. మిగతా 300 చుట్టూరు మనకి సందుల్లా ఇచ్చారు కదా, ఉత్తరం సందు అండ్ వాష్ ఏరియాస్ ఇవన్నీ అనమాట. 300 మొత్తం 3000 స్క్వేర్ ఫీట్. అలాగే మనకి బిల్డింగ్ వచ్చి 123 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. బిల్డింగ్ మొత్తం గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ అనమాట మొత్తం డూప్లెక్స్ హౌస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అంతా చూసేసాం. మనకి బిల్డింగ్ మొత్తం విత్ కబోర్డ్స్ తోనే ఉంటది అనమాట చక్కగా. అసలు మనం ఏమీ చేయించుకోవసరలా. ఇంకా మనం దేవుడి పట్టం తీసుకొని ఇంకా గృహప్రవేశానికి రెడీ అయిపోవటమే. ఇంకా అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు మనకి చక్కగా. మళ్ళీ కన్స్ట్రక్షన్ విషయంలో ఈ బిల్డర్ గారు ఎక్కడ రాజీ పడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈయనకి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. ఎక్కడైనా సరే, ఏ బిల్డింగ్ అయినా సరే చాలా నెంబర్ 1 ఐటమ్స్ తో, మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎక్కడ రాజీ పడరు మెటీరియల్ విషయంలో. అంత మంచి మనిషి కట్టుబడి విషయంలో. ఎలాగో మీరు వస్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు మీరు చూడంగానే మీకే అర్థమైపోద్ది మొత్తం నేను చెప్పిందంతా నిజమే అని. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చూడంగానే మనం చెప్పేయచ్చు. ఎప్పుడైనా సరే ఏ హౌస్ అయినా ఎలా కట్టారు ఏంటి అనేది ఫినిషింగ్ తెలిసిపోద్ది మనకు చక్కగా, బాగా కట్టారా లేదా అని.
ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము. చూడండి, ఈ సెకండ్ ఫ్లోర్ లో 10x10 హాల్ అన్నమాట ఇది. అలాగే మనకి ఈ సెకండ్ ఫ్లోర్ లో ఒక మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మనం దేవుని పూజ చేసుకోవటం కోసం దేవుడికి సపరేట్ గా పూజా గది ఇచ్చారు. చూద్దాం ఫ్రెండ్స్, ఈ డూప్లెక్స్ ఇండివిజువల్ బిల్డింగ్ వచ్చి మనకి విజయవాడలో కరెన్సీ నగర్ ఏరియా ఉంది కదా, ఆ కరెన్సీ నగర్ లో ఉందన్నమాట ఈ బిల్డింగ్ వచ్చి మనకి. ఈ కరెన్సీ నగర్ వచ్చి చాలా సైలెంట్ పీస్ఫుల్ ఏరియా అనమాట. శబ్ద కాలుష్యం ఉండదు, కాలుష్యం ఉండదు అనమాట. మంచి నెంబర్ 1 ఏరియా అబ్బా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కరెన్సీ నగర్కి వచ్చి బెంజ్ సర్కిల్ కి వెళ్ళాలన్నా 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాం మనం. అలాగే మనం బస్ స్టాండ్ గానీ రైల్వే స్టేషన్ గానీ వెళ్ళాలంటే ఓన్లీ 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాం మనం. అలాగే మన స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, సూపర్ మార్కెట్స్ గానీ, రైతు బజార్ గానీ ఏదైనా సరే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి మనకు. చక్కగా ఏదైనా సరే మనకు అందుబాటులోనే ఉంటాయి. మన అవసరాలకు అనుగుణంగా అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా అనమాట ఇది. ఒక్కసారి వచ్చి మీరు చూడండి, అప్పుడు మీకే అర్థమైపోద్ది మొత్తం. ఫ్రెండ్స్, ఈ డూప్లెక్స్ బిల్డింగ్ వచ్చి మనకి 1,65,00,000 చెప్తున్నారు బిల్డర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు బిల్డింగ్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము. వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.